అటు చూడండి రా. Hi. 1 minute, please. ప్రతి దాంట్లో ఆడే ముందు ఉంటాడు రా. చూసావా ఎలా వెళ్ళిపోయాడు? హాయ్, కొంచెం ఫుల్ ఫిగర్ ఫోటో తీస్తారా? సెల్ఫీ తీయాలా? నువ్వు ఫోటోలు దిగు, నేను ఇలా ఓకేనా? పొద్దున్న దింపుతా. కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. ఫుల్ పడతలేవు, ఇంకొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. చాలు. రే, ఇక్కడ కూడా ఖర్చు వేసావారా? నడురాను దొంగ అక్కడ. ముందు పద. తప్పుకో మామ. ఉండు బాబాయ్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆగండి రా. బాబాయ్ వానికి ఏం కాదు. నిన్న విని ఒక్కని చేసి అందరు కొట్టారు. వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే కొట్టకుండా ఊరుకుంటారా? అందుకే వాళ్ళు మేము తేల్చుకోవడానికి తప్పకుండా వదిలేశారు, సంతోషించు. అయినా వాళ్ళ కులం ఏంటి, మన కులం ఏంటి తెలుసుకుని కదరా ప్రేమించాల్సింది. అయినా వీడిలో తప్పు పెట్టుకుని వాళ్ళనంటావేంట్రా? అయినా నీకు చెప్పిన అర్థం కాదు, ఇప్పుడు వదిలేవాడిని. ఎందుకు వదలాలి నాన్న? వాళ్ళకి ఓట్లు వేయడానికి మనం కావాలి, వాళ్ళ పొలాల్లో పనులు చేయడానికి కూలీలు కావాలి, వాళ్ళు పుట్టినా సచ్చినా సంబరాలు చేసుకోవడం మనం కావాలి. వాళ్ళు తినే ప్రతి వస్తువును మన లాంటి పేదోడు తాకినప్పుడే వాళ్ళకి చేరుతుంది నాన్న. అలాంటప్పుడు ఎందుకు వదలాలి నాన్న? ప్రేమిస్తే తప్పేంటి? ఇలా కుట్టడం ఏంటి నాన్న? అయినా నీకు చెప్పిన అర్థం కాదు, వదలరా వాడిని. పో. చూడు కృష్ణ, వాళ్ళతో పోరాడే స్తోమత అధికారం రెండూ లేవురా మాకు. మీ నాన్న నిన్నెంత కష్టపడి చదివించాడో. ఇప్పటికైనా నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోరా. కావాలంటే మనోళ్ళనే ఎవరినో ఒకరిని ప్రేమించు, మేము దగ్గరుండి పెళ్లి చేస్తావురా. అవును, వెళ్ళండిరా, వెళ్ళి వాడికి చెప్పండి, అర్థమయ్యేది చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. అరే అరే మామ, ఫీల్ అవ్వకరా. రే మామా, ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఏదో ఒకటి చేయాలరా వాళ్ళను. కరెక్టే రా, ఈ విషయం మీ నాన్నకు తెలిసి ఊరుకుంటారా? రే, మీ నాన్న వస్తున్నారా? దిగులు పడమాకు, వాడే మారతాడులే. సరే నువ్వు వెళ్ళు. ఒరేయ్, వీడితో తిరిగి చెడిపోతున్నారా? వెళ్ళి బ్రతకడం నేర్చుకోండిరా. ఏ తండ్రైనా ఇలా చెప్తారా? ఒరేయ్ కృష్ణ, ఇంటర్ పాస్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? కాలేజ్ చేరవా? వీడితో చేరితే దేనికి పనికి రాకుండా పోతావు నువ్వు కూడా. శివాలేని కాలేజ్ ఒక కాలేజా? ఎప్పుడైతే శివ కెమిస్ట్రీ పాస్ అవుతాడో అప్పుడు మేమిద్దరం కాలేజీకి వెళ్తాం. వాడు 10 సార్లు కెమిస్ట్రీ రాసినా పాస్ అవడు. నువ్వు ఈ జన్మకు కాలేజీలో జాయిన్ అవ్వవు. మీ బతుకులు జడ. ఇది ఆయన ఒపీనియనా శాపమా? పోనీలే మామ. అవన్నీ మనకి ఎందుకు గానీ నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. అందరూ దగ్గరికి రండి రా, ఇలా చేతులు పట్టుకోండి. మనకి ఎన్ని బాధలు వచ్చినా అంతమంది మనల్ని చీతు అని కాదన్నా, అన్న వాళ్ళు ఏమన్నా, చివరికి వాళ్ళు ఏమైనా మనం ప్రేమించే పెళ్లి చేసుకుంటామని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాం. శివ,
అయ్య బాబాయ్ అత్త వచ్చింది ఏమైంది నాన్న? అందరి ముందు కొట్టిండమ్మా. పోన్లే నాన్న, కొట్టింది నీ మంచి కోసమే కదా. అమ్మా వీణ్ణి కొట్టారమ్మా, అందుకే తట్టుకోలేకపోతున్నామ్మా. మీరు ఇలా ఆవేశంగా వెళ్ళి వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు ఊరుకుంటారా? అందుకని ఇప్పుడు దెబ్బలు తిని కూడా ఇలా ముడుచుకొని కూర్చోమంటావు అత్త? నేను అలా అనట్లేదు. రాముడు కూడా వాలిని చాటుగానే చంపేశాడు. మీరేది చేసినా సీక్రెట్ గానే చేయమని చెప్తున్నాను. ఓ వీడా ఎరా, ఎవరికైనా కరెక్ట్ అయిపోయినావేంటి? నీకెలా తెలుసురా? ఎప్పుడు లేని ఈ టైంలో ఫోన్ చేసినప్పుడే చిన్న డౌట్ వచ్చిందిరా. అవును మామ, బాగా డిస్టర్బ్ చేస్తుందిరా. ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే నీకు నిద్ర పట్టదు, అందుకు నాకు ఫోన్ చేసినావు అంతే కదరా. రేయ్ నువ్వు వెళ్ళి ముందు పడుకో, రేపు పొద్దున్న పనులని పక్కన పెట్టి ఆ పని చూద్దాం. మన అమ్మాయిని ఎవడో గుద్దాడురా. వాళ్ళు వస్తున్నారు. ఎత్తి కొడుతూ మొహం పచ్చడైపోద్ది. సడన్ గా బ్రేక్ పడింది కాబట్టి బతికిపోయావు. నడి రోడ్డు మీద నడుస్తున్నావు. రోడ్డు ఏమని మీ బాబాయ్ ఇప్పించాడా? చంద్రబాబు వేయించాడు. నీట్ గా రెడగడమే కాదు, రోడ్లో అటు ఇటు చూసుకుని నడవాలి. అమ్మా మీకేం కాలేదు కదా? అసలు తగులితే కదా దెబ్బలు తగలి నీకు. వాంతేనన్న మాటలు డబ్బన్న తీసుకో బండి లాక్కో. రే రాత్రి ఆ అమ్మాయి నన్ను సేవ్ చేసింది. ముందు చల్లబడాలి మామ. రేయ్ 2 కూల్ డ్రింక్స్. రేయ్, ఆ బట్టతో రెచ్చిపోతున్నాడు రా. వాళ్ళని ఏదో ఒకటి చేయాలరా. రేయ్ నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, ఏదని చేయాలరా. ఇదెంత? 200 అన్న. రేయ్ వీడి డబ్బులు ఇరా, సీల్ తీయాలి. రేయ్ ఈ బాక్స్ తన దాకా పోతుందంటవా? రారా చెప్తాను. మొత్తం నీ లక్ మీద ఆధారపడి ఉందిరా. హలో హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నా మరదలు బర్త్డే ఈ రోజు. అవునన్నా. ఈ బాక్స్ మర్చిపోయి వచ్చింది. కనీసం పేరైనా చెప్పండి. చిన్నప్పటి నుండి చిట్టి చిట్టి అని పిలిచేవాళ్ళం, పేరు కూడా మర్చిపోయాను. ఈ రోజు బర్త్డే ఎవరితో తెలుసుకొని మీరే ఈ బాక్స్ ఇచ్చేయండి. 2 చాక్లెట్ నువ్వు కూడా తిను. ఎవరిచ్చారని అడిగితే ఏం చెప్పాలి? మీ బావ ఇచ్చాడని చెప్పండి. పాపం పేర్లే లేవు. బస్సు మిస్ అయినట్టుందిరా మామ. అయితే నువ్వు పోయి డ్రాప్ చేసి రాపోరా. సరేరా, నువ్వు దిగు, నేను వెళ్తా. రేయ్ ఇన్ని సంవత్సరాలు మేము బస్ స్టాండ్లో నిలబడ్డప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయినవారా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక్కరోజు బస్సు మిస్ అయితే ఫీల్ అవుతున్నావు. నీకు కొంచెమైనా ఓవర్ అనిపించట్లేదురా? అది కాదురా మామ, క్లాస్కు టైం అయిపోద్ది కదా. రేయ్ ఈ రోజు ఏదైనా జరగనిరా, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడాలి, నీ ప్రేమ విషయం చెప్పాలి, ఓకేనా? అవునా రేయ్? సరేరా. ఇంతవరకు కనీసం నీ పేరైనా తెలుసారా తనకి? తెలియదు మామ. అవునా? ఏమో. రేయ్ నువ్వు దిగు, నువ్వు వెనకెక్కో. నువ్వు కూర్చోరా. రేయ్ నువ్వేం మాట్లాడవురా? నా డ్రైవింగ్ నువ్వు భయపడకు, ఓకేనా? దిగురా శివ. ఉంటారా శివ? అరే నాన్నకి చెప్తారా శివ? ఉంటారా శివ? సాయంత్రం ఫోన్ చేయరా శివ? సాయంత్రం కలుస్తున్నాం కదా శివ, మర్చిపోకరా రే, ఓకేనా? శివ నీకేదో చెప్పాలనుకున్నా శివ. శివ మహి గారు, కొంచెం మా ఫ్రెండ్ శివని పిలుస్తారా? మా శివ మంచి శివ. ఏ శివ, ఏ శివ, మీ ఫ్రెండ్ పిలుస్తున్నాడు. ఇప్పుడు కథ ముందడిపోతుంది. రేయ్ ఈరోజు ఫెయిల్ చేయకు, నన్ను నమ్ముకో, ఓకేనా? రేయ్ నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పురా. కొంచెం టెన్షన్ ఉందిరా. రేయ్ ఎవడు ప్రేమించిన ఇలాగే ఉంటుందిరా, నువ్వు వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. నేను అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటా. నేనున్న ధైర్యంతో ఐ లవ్ చెప్పేసాయి. చెప్తాను మామా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే చెల్లెం వస్తుందిరా, వస్తుంది, నేను పోతా. అరే నీకు భయం అయితే మోగ్లీ మోగ్లీ అనుకో. హలో మహి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్. ఏంటో చెప్పు. క్లాస్కి టైం అవుతుంది, చెప్పు. మరీ ఫేస్ లో ఫేస్ పెట్టి చూస్తే ఎలా? కొంచెం ఫేస్ రైట్ అని ఇచ్చుకోమ్మా బుజ్జి, ప్లీజ్. చూడు
నిన్ను చూసినప్పటి నుండి బాగా డిస్టర్బ్ అయ్యా. బాగా ఆకలేస్తుంది కానీ తినలేకపోతున్నా. నిద్ర వస్తుంది కానీ పడుకుంటే నిద్ర రావడం లేదు. ప్రతిరోజు నిన్ను చూడాలనిపిస్తుంది. కనీసం ఒక్కసారైనా మాట్లాడాలనిపిస్తుంది. తీరా కనిపించాక లోపల ఏదో రకరకాలుగా ఉంటుందనుకో. ఫైనల్గా ఇదేందని మా ఫ్రెండ్ని అడిగితే అది లవ్వే అని చెప్పాడు. హ? ఎవడాడు? అక్కడున్నాడే మోగ్లీ. గోడ కట్టింది మా తాత. అందుకే ఐ లవ్ యూ అని సింపుల్గా చెప్పలేను. ప్లీజ్ మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకొని కింద మీద పడి రోజు గొడవలు పడుతూ చచ్చేదాకా కలిసి బతికేద్దాం, ఓకేనా? హ, లవ్ పై నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ ఫీలింగే రాలేదు. నాకు తెలుసు ఈ మాట అంటావని. అందుకే ఒకే ఒక్కసారి నన్ను ప్రేమించుడు. ఆటోమేటిక్గా నా ఫీల్ నీకు అర్థమవుతుంది. పోను పోను నేను నీకు పిచ్చ పిచ్చగా నచ్చుతాను. అంటే ఇప్పుడు రామ్ చరణ్ బన్నీ ఫస్ట్ సినిమాలో అస్సలు మాకు నచ్చలే, కానీ ఇప్పుడు ప్రతి సినిమా 4-5 సార్లు చూస్తున్నాం. ఈ లవ్ కూడా అంతే. పోను పోను పిచ్చ పిచ్చగా ప్రేమిస్తావులే. సినిమాలు బాగా చూస్తావనుకుంటా. ఏ సినిమాలో డైలాగులు ఇవి? ఏ సినిమాల్లో పెద్దగా డైలాగులు ఉండవు కదా. ఆహా, నీకు బాగా ఎక్కువైంది. హ, ఏదో ఒకటి చెప్పు. సరే ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పు? ఐ లవ్ యూ చెప్పాలా? చెప్పు చెప్పు. సరే చెప్పాను అనుకో, నెక్స్ట్ ఏం చేస్తావు? అందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తా. వెరైటీగా ఏం చేయలేం కదా. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళి నీ పని చూసుకో. అరే చెల్లె ఓకేందా? బాగా మాట్లాడింది కానీ బట్ కన్ఫర్మ్ చేయలేదు మామా. వెయిటింగ్ లిస్ట్ రా. రేయ్ నువ్వేమైనా ట్రైన్ ప్రయాణం చేస్తున్నారా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడానికి? ఏంద్రా మామా నువ్వు దేవుడా. సరేరా.